సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. క్రితం క్లాస్లో మనం ఉపనిషత్తుల యొక్క ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. అలా చెప్పుకోవడంలో ఒక శ్లోకం కూడా చెప్పుకున్నాం. 10 ఉపనిషత్తులు పేర్లు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఒక శ్లోకం. ఈశకేన కట ప్రశ్న ముంద మాండూక్య తిత్తిర్హి ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తదా. ఈ శ్లోకం 10 ఉపనిషత్తుల్ని ఉటంకిస్తుంది, ఆ పేర్లను చెప్తుంది. కానీ ఇదే వరుసలో మనం ఆ అధ్యయనాన్ని కొనసాగించకూడదు. ఎందుకంటే ముందుగా వచ్చేటటువంటి ఈశావాస్యోపనిషత్తు కొంచెం అది కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అందులో ఏ పదానికి నిఘంటువులో ఉండేటటువంటి అర్థం రాదు, దాని లక్ష్యార్థం వేరేగా ఉంటుంది. మొట్టమొదటిగా ఈశావాస్యోపనిషత్తు అధ్యయనం చేస్తే ఆ ఉపనిషత్తు యొక్క అధ్యయనం అంత సాఫీగా సాగదు. ముఖ్యంగా మన గురు పరంపరలో ముండకోపనిషత్తు ముందుగా స్వీకరిస్తారు. ముండకోపనిషత్తు ఇది కొంచెం మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు, అటువంటి ఉపనిషత్తు. ఇందులో వేదాంతం యొక్క మొత్తం అంశాలన్నీ ఇందులో చెప్పబడ్డాయి. అందుకని దయానంద సరస్వతి వారు ఈ ముండకోపనిషత్తుతో మీ అధ్యయనం మొదలు పెట్టండి అంటారు. ముందుగా మనకి 4 వేదాలు ఉన్నాయి. 4 వేదాలు ఈ 10 ఉపనిషత్తులు ఈ 4 వేదాల నుంచి స్వీకరించబడ్డాయి. యజుర్వేదం నుంచి 4 స్వీకరించబడ్డాయి. ఆ యజుర్వేదంలో స్వీకరించబడినటువంటి 4 ఉపనిషత్తులు ఈశావాస్య ఉపనిషత్తు, తర్వాత బృహదారణ్యకోపనిషత్తు, కఠోపనిషత్తు, ఇంకా తైత్రీయ ఉపనిషత్తు. ఈ విధంగా యజుర్వేదం నుంచి 4 ఉపనిషత్తులు. ఇంకా అధర్వణ వేదం నుంచి 3 ఉపనిషత్తులు. ముండ మాండూక్య ప్రశ్న, ముండకోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు. సామవేదం నుంచి 2 ఉపనిషత్తులు, కేనోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు. ఋగ్వేదం నుంచి ఒకే ఉపనిషత్తు స్వీకరించబడింది, అది ఐతరేయ ఉపనిషత్తు. ఋగ్వేదం చాలా పెద్దది, కానీ ఒక ఉపనిషత్తే తీసుకోబడింది అంటే 10 ప్రధాన ఉపనిషత్తుల గురించి మాట్లాడుతున్నాం. మొత్తం చాలా ఉపనిషత్తులు ఉన్నాయి, కానీ మనం అధ్యయనం చేసేది ప్రధానంగా ఈ 10 ఉపనిషత్తులు. వీటికైతే శంకర భగవత్పాదులు భాష్యం రాశారు, వాటిని ప్రధాన ఉపనిషత్తులు అంటారు. ఆ ప్రధాన ఉపనిషత్తుని మనం అధ్యయనం చేస్తాం. వాటి యొక్క సారాంశాలని మనం ఇందులో చూడబోతున్నాం. ఇంకా ఇందులో ఇది ఏ వేదానికి, ముండకోపనిషత్తు ఏ వేదానికి చెందినది అంటే ఇది అధర్వణ వేదానికి చెందింది. దీని శాంతి పాఠం ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగే తుష్టువాగుంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శాంతి పాఠం ఇది అధర్వణ వేదానికి చెందిన అన్ని ఉపనిషత్తులకి ఇదే శాంతి మంత్రం. మనం ఇది కాకుండా కైవల్యోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు అదనంగా చదువుతాం, అది కూడా అధర్వణ వేదానికి చెందినదే. దానికి కూడా శాంతి పాఠం ఇదే శాంతి పాఠం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః అనేది. ఇందులో 3 కీలకమైనటువంటి అంశాలు చర్చించబడ్డాయి. ఒకటి, దీర్ఘాయుషు ప్రసాదించమని, దీర్ఘ శ్రవణానికి దృఢమైన శరీరం కావాలని కోరడం. తర్వాత ఆరోగ్యం, శారీరకంగా మానసికంగా సమతుల్యమైనటువంటి ఆరోగ్యాన్ని కోరుకుంటూ ఈ శాంతి పాఠం వస్తుంది. తర్వాత విఘ్న నివృత్తి, తాపత్రయాలు, 3 తాపత్రయాలు లేకుండా మనకి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయాలు లేకుండా చేయమని మనకి ఈ శాంతి పాఠం వస్తుంది. శారీరకమైనటువంటి ఆరోగ్యం ఉపనిషత్తు నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది.
కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. అందుకని శారీరకమైనటువంటి ఆరోగ్యం కోసం ఈ రకమైనటువంటి ప్రార్థన చేస్తారు. ఆటంకాలు, మనకు కలిగేటటువంటి ఆటంకాలు 3 రకాలుగా ఉంటాయి. దీన్ని త్రివిధ ప్రతిబంధకాలు అంటారు. వాటి నివృత్తి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అవి ఆది దైవిక, అంటే ప్రకృతి వైపరీత్యాలు, వానలు, వరదలు, తర్వాత భూకంపాలు, ఇటువంటివన్నీ మనకి వాటి మీద ఎటువంటి అధికారము లేదు, ఎటువంటి పెత్తనము లేదు. కాబట్టి వాటి వల్ల మనకి ఎటువంటి భంగము, ఎటువంటి ఆటంకము కలగకుండా ప్రార్థన. ఆది భౌతిక, అంటే మన తోటి మనుషుల వల్ల కలిగే ఆటంకం, మనతో సహజీవనం చేసేటటువంటి జీవరాశుల వల్ల ఆటంకం, ఇవేవి కనకుండా మనం ప్రార్థన చేయడం. ఇది ఆది భౌతికం అనేటువంటి తాపత్రయం. తర్వాత ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే మన శరీరంలోనే అనేక రకాలైనటువంటి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మనస్సు పరంగా ఆటంకాలు ఏర్పడతాయి, శరీరపరంగా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇటువంటి ఆటంకాలు అమ్మో నేనా ఉపనిషత్తా ఎక్కడ చదవగలను అనేటటువంటి ఆ దైన్యత్వం ఏర్పడుతుంది. అటువంటిది లేకుండా మనో ధైర్యాన్ని మనం ఏర్పరచుకునేటట్టు, శారీరకమైనటువంటి ఆ దృఢత్వాన్ని, ఆ శారీరకమైనటువంటి ఆ శక్తిని మనం కల్పించుకోవడానికి వీలుగా ఈ ప్రార్థన. కాబట్టి శిష్యుడు శారీరకంగా, మానసికంగా సర్వోత్తమ వికాసం కోసం, విఘ్న నాశనం కోసం ఈ రకమైనటువంటి శాంతి పటాన్ని పఠిస్తాడు. ఇంకా దీని పేరు ఎలా వచ్చింది? పేరు ఎలా వచ్చిందంటే ముండకోపనిషత్తు పేరు ఎలా వచ్చింది అని అనేక రకాలుగా మనం ఆ ఉపనిషత్తు అధ్యయనం చేసేటప్పుడు చెప్పుకున్నాం. అయితే ఇందులో ఒక్క విషయం మనం చర్చిద్దాం. ముండకము అంటే శిరస్సు. ఈ శిరస్సు అనేది మానవ శరీరంలో చాలా ప్రధానమైనది. కాబట్టి ఈ ముండకోపనిషత్తు కూడా ఉపనిషత్తుల్లో చాలా ప్రధానమైనటువంటి ఉపనిషత్తు అని చెప్పడమే ముండకోపనిషత్తు అనే పేరు ఇవ్వడం. ముండకోపనిషత్తు అనే పేరు ఇది ఉపనిషత్తు వాన్మయంలో చాలా ప్రధానమైనటువంటి ఉపనిషత్తు అని చెప్పడానికి ముండకము అంటే శిరస్సు అనేటటువంటి అర్థం వచ్చేటట్టుగా దీనికి పెట్టారు. ఉపనిషత్తు నిర్మాణం అంటే ఉపనిషత్తులో మొత్తం 3 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయానికి ముండకము అని పేరు. అంటే 3 ముండకాలు ఉన్నాయి. ఇంకా ప్రతి ముండకంలోనూ 2 ఖండాలు ఉంటాయి. అంటే మొత్తంగా 6 ఖండాలు ఉంటాయి. ఇంకా మొత్తంగా మంత్రాలు 65 మంత్రాలు వస్తాయి. ఇప్పుడు ప్రథమ ముండకంలో ప్రథమ ఖండం చూద్దాం. ప్రథమ ముండకే ప్రథమ ఖండ అంటే మొదటి ముండకంలో మొదటి ఖండము. ఇందులో 9 మంత్రాలు ఉన్నాయి. 9 మంత్రాల యొక్క సారాన్ని మనం చూద్దాం. ప్రథమ ముండకం ప్రథమ ఖండంలో ముఖ్యమైనటువంటి అంశాలు 4 ఉన్నాయి. మొదటిది శాంతి పాఠం, రెండోది ఉపోద్ఘాతము. ఇది ఈ వేద విద్య గురు శిష్య పరంపరగా, కర్ణ పరంపరగా మనకి అందిందని చెప్తూ ఇదంతా వస్తుంది. తర్వాత వేదాన్ని వేద పూర్వము, వేద అంతము అని 2 భాగాలుగా విభజించినట్టు, వేద పూర్వాన్ని అపరావిద్యని, వేద అంత భాగాన్ని పరావిద్య అంటారని, ఆ పరావిద్యని యయా తద్ అక్షరం అధిగమ్యతే అంటూ ఆ పరావిద్యని బాగా శ్లాఘిస్తారు. ఇందులో యయా తద్ అక్షరం అధిగమ్యతే అనడంలో ఈ అక్షర పరబ్రహ్మే ఆ సత్యము, ఆ అధిష్టానము అని చెప్తూ ఇక్కడ ఆ చైతన్యాన్ని, ఆత్మని, బ్రహ్మని అక్షర పరబ్రహ్మగా ఈ ఉపనిషత్తు పరిచయం చేస్తుంది. ఇంకా 3వ అంశము బ్రహ్మ నిర్వచనము. ఇవి 2 రకాలుగా చెప్తుంది. స్వరూప లక్షణంగా చెప్తూ బ్రహ్మ యొక్క లక్షణాలని మనకి వివరిస్తూ, ఆ బ్రహ్మ అది ఇంద్రియాలకి అందేది కాదు, ఇంద్రియ అగోచరం అంటూ ఆ బ్రహ్మ యొక్క నిర్గుణత్వాన్ని, ఆ నిర్వికారత్వాన్ని, ఆ శాశ్వతత్వాన్ని ఒక మంత్రంలో చెప్తుంది. చాలా ముఖ్యమైనటువంటి మంత్రం.
ఆ తర్వాత బ్రహ్మని తటస్థ లక్షణంగా, ఇది 4వ అంశము సృష్టి ప్రకరణము. సృష్టి ప్రకరణంలో బ్రహ్మ తటస్థ లక్షణంగా చెప్పబడతాడు. బ్రహ్మ నుంచే జగత్తంతా వచ్చింది అంటూ ఒక తటస్థ లక్షణంగా బ్రహ్మని మనకి పరిచయం చేస్తుంది ఉపనిషత్తు. బ్రహ్మ ఏకము, నిత్యము, సారము, సత్యము. కానీ ఆయన నుంచి వచ్చినటువంటి ఆ కార్యము అనేకము, అనిత్యము, అసారము, అసత్యము లేదా మిథ్య అంటూ వివరిస్తుంది ఈ ఉపనిషత్తు. ఇవి మొత్తంగా ఈ ఉపనిషత్తులో ఈ మొదటి ఖండంలో ఉండేటటువంటి అంశాలు లఘువుగా. ముందుగా ఓం బ్రహ్మా దేవానాం ప్రథమ సంబభూవ విశ్వస్య కర్తా భువనస్య గోప్తా స బ్రహ్మ విద్యాం సర్వ విద్యా ప్రతిష్టాం అధర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ. ఇందులో మొత్తం గురు పరంపర అంతా వచ్చింది. ఆ బ్రహ్మదేవుడు తన మొదటి కొడుకైనటువంటి అధర్వుడికి నేర్పాడు. అధర్వుడు తన అంగిరుడుకు చెప్పాడు. అంగిరుడు భారద్వాజుడికి ఈ ముండకోపనిషత్తును బోధించాడు. భారద్వాజుడు అంగిరసునికి, అంగిరసుడు సౌనకునికి బోధించాడు. ఇలా చెప్పడంలో విషయం ఏమిటంటే ఇది పరంపరాగతంగా మన వరకు వచ్చింది. మన గురువు గారి దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చింది. అంటే ఇది ఆ బ్రహ్మకు ముందు ఆ సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ఉన్నాడు. విష్ణుమూర్తి యొక్క ఆ నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు కాబట్టి నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ అన్నట్టుగా ఆ సాక్షాత్తు విష్ణుమూర్తి నుంచి బ్రహ్మకి, బ్రహ్మ నుంచి ఆయన మొదటి కొడుకైనటువంటి అధర్వుడికి, అధర్వుడి నుంచి అంగిరుడికి, అంగిరుడి నుంచి భారద్వాజుడికి, భారద్వాజుడి నుంచి అంగిరసుడికి, అంగిరసుడి నుంచి సౌనకుడికి, ఈ విధంగా పరంపరాగతంగా శ్రవణ పరంపరగా వేద విద్య అందింది అనేటటువంటి విషయం మనకు తెలుస్తోంది. ఈ శ్లోకం వల్ల మనకి తెలిసేది ఏంటంటే ఇదంతా కూడా ఆధునిక కాలంలో పుట్టింది కాదు. ఇది ఆ వేద కాలం నుంచి అపౌరుషేయంగా వస్తున్నటువంటి విషయము. ఇది వేద ప్రామాణికము అని చెప్పడమే ఈ మంత్రం యొక్క ఉద్దేశము. ఈ మంత్రంలో మనకి దేహ దీపలి న్యాయం ఉందని కూడా చెప్పుకున్నాం. అంటే గతంలో ఉన్నటువంటి ఆ మునుల పేర్లు వచ్చాయి. వాటితో మనం అనుసంధానం చేసుకుంటూ ఇప్పుడు మన గురువుల పేర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. గుమ్మం మీద పెట్టినటువంటి దీపం ఆ గది లోపల, గది బయట ఎలా కాంతిస్తుందో ఆ గతంలో ఉన్నటువంటి ఋషులతో పాటు ఇప్పుడున్నటువంటి ఈ గురు పరంపర కూడా ఆ పరంపరలో కొనసాగుతుంది అని చెప్పడమే దేహ దీపరి న్యాయం. ఈ దేహ దీపరి న్యాయంతో మనకి ఇది శ్రవణ పరంపరగా అపౌరుషేయమైనటువంటి శాస్త్రం మన దాకా వచ్చింది అని చెప్తూ ఈ ఉపనిషత్తుని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇది అవతారిక, అంటే ఇది ఉపోద్ఘాతం అనమాట. ఈ ఉపోద్ఘాతం అయిన తర్వాత గురు శిష్య పరంపరగా ఇది కొనసాగుతోంది, సంవాద రూపంలో కొనసాగుతోంది అని చెప్పడమే దీంట్లో ఉండేటటువంటి ముఖ్య ఉద్దేశం. ఇకపోతే ఈ వేదం చెప్పేటటువంటి తాత్పర్యం సంక్షేపంగా అందివ్వబడుతుంది. తర్వాత దీంట్లోనే సృష్టి ప్రకరణం చాలా సూక్ష్మంగా వస్తుంది, చాలా సంక్షిప్తంగా వస్తుంది. మనం ఇందులో ఒక విషయం వస్తుంది, ఆ గురువు గారిని మన ఇంటికి రప్పించుకుని ఆ పాఠం నేర్చుకునేటటువంటి విషయం కాదు. శిష్యుడే గురువు దగ్గరికి పోయి తన యొక్క ఆ కుతూహలాన్ని వ్యక్తం చేస్తూ నాకు ఆత్మ విద్యని నేర్పండి అని అడిగితే అప్పుడు గురువు ప్రసన్నుడై ఈ ఆత్మ విద్యను బోధిస్తాడు అన్నట్టుగా ఇందులో మనకి చాలా సుస్పష్టంగా వస్తుంది. ఒక శిష్యుడు గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళి ఆత్మ విద్యను అడగాలి అనేటటువంటి విషయం బాగా సుస్పష్టంగా వస్తుంది. ఇందులో శిష్యుడైనటువంటి సౌనకుడు ఒక గంభీరమైనటువంటి ప్రశ్నని వేస్తాడు గురువు గారికి.
కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. దీనికి అర్థం, ఏ విద్య నేర్చుకున్నట్టయితే తదితరమైనటువంటి విషయాలన్నీ అవగతమవుతాయో అటువంటి విద్య నాకు నేర్పండి గురువు గారు అన్నట్టుగా ప్రశ్నిస్తాడు శౌనకుడు. అంటే ఆత్మ విద్య కానీ నేర్చుకున్నట్టయితే అన్ని విద్యలు నేర్చుకున్నట్టే. ఎందుకంటే మన సమస్యలన్నీ సమసిపోతాయి. ఆత్మ అజ్ఞానం వల్లే ఇక్కడ ఉండేటటువంటి సమస్యలన్నీ ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆత్మ విద్య ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో, ఆత్మ విద్యని అవగతం చేసుకుని ఆత్మనిష్టలో ఉన్నామో, అప్పుడు మనకి ఎటువంటి సమస్య ఉండదు. ఈ విషయం తెలిసినటువంటి శౌనకుడు నాకు ఆత్మ విద్య బోధించండి అంటూ ఈ ప్రశ్న వేశాడు. అంటే మనం బంగారం గురించి తెలిస్తే విడిగా ప్రతి ఆభరణం యొక్క కారణం తెలుసుకోని అవసరం లేదు. ఆభరణాల యొక్క కారణం బంగారము అని తెలిస్తే ఉంగరం యొక్క కారణం బంగారము, వడ్డాణం యొక్క కారణం బంగారము, అట్లాగా ప్రతి ఆభరణాన్ని మళ్ళీ విడిగా శోధించిన అవసరం లేదు. ఆ విధంగా మూల కారణం కానీ మనకు తెలిసినట్టయితే ఈ సమస్యలన్నీ కూడా సమసిపోతాయి అన్నట్టుగా ఈ శౌనకుడు ప్రశ్నించాడు. తర్వాత ఇందులో ఆ ప్రశ్నకి సమాధానంగా ఆత్మవిద్యను సంక్షిప్తంగా మనకి అంగీరసుడు అందిస్తాడు. అది 6వ మంత్రంలో ఉంది, చాలా ముఖ్యమైనటువంటి మంత్రం. ఎత్తద్రేశ్యమగ్రాహ్యమగోత్రమవర్ణమచక్షుశ్రోత్రం తదపానిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః. అంటే ఈ బ్రహ్మ జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు అందదు. దీనికి చావు పుట్టుకలు లేవు. దీనికి జ్ఞానేంద్రియాలు గాని కర్మేంద్రియాలు గాని లేవు. ఇది శాశ్వతమైనది, సర్వవ్యాపకమైనది. దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టము. బ్రహ్మ నుంచే జగత్తంతా ఉద్భవించి అనేక నామరూపాలతో బాసిల్లుతోంది. ఇది చెప్తూ ఇందులో చైతన్య లక్షణాలు, మనకి 5 చైతన్య లక్షణాలు ఉన్నాయి. 5 చైతన్య లక్షణాలు సూచిస్తూ ఇది చెప్పబడింది. అంటే చైతన్యం ఒక శరీరంలో భాగం గాని లక్షణం గాని దాని నుంచి ఉత్పత్తి చెందింది గాని కాదు. చైతన్యం స్వతంత్రమైనది. అది శరీరం అంతటా వ్యాపించి దాన్ని ప్రకాశింపజేస్తుంది, దాన్ని చేతనవంతం చేస్తుంది. చైతన్యం శరీరం సరిహద్దులకే పరిమితం కాదు. చైతన్యం శరీరం నాశనం అయితే నాశనం కాదు. అలా శరీరం పతనం చెందాక కూడా చైతన్యం ఉంటుంది. చైతన్యం శరీరం లేకపోయినా ఉంటుంది, కానీ అది మనకి అనుభవంలోకి రాదు. దాన్ని ప్రతిబింబింపజేసే శరీరం లేదు కాబట్టి అది అనుభవంలోకి రాదు. అంత మాత్రాన చైతన్యం లేనట్టు కాదు. అలాగే ఇందులో చైతన్య పరంగా, ఈ తత్వపరంగా మరొక అద్భుతమైనటువంటి మంత్రం ఉంది ఈ మొదటి ముండకం మొదటి ఖండంలో. అది భగవంతుడే నిమిత్త కారణము ఉపాదాన కారణము అని. నిమిత్త కారణము ఉపాదాన కారణం భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకి కుండకు మట్టి ఉపాదాన కారణము, కుమ్మరి నిమిత్త కారణం. ఇవి రెండు భిన్నంగా ఉన్నాయి. కానీ ఈ జగత్తు విషయంలోకి వచ్చేసరికి ఆ ఉపాదాన కారణము తర్వాత నిమిత్త కారణము రెండు కూడా ఆ భగవంతుడే అని చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి మంత్రం వస్తుంది. అది 7వ మంత్రం. యథోర్ణనాభిసృజతే గృహ్ణతే చ యథా పృథివ్యాం ఓషధయః సంభవంతి యదా సతః పురుషాత్ కేశలోమాని తదాక్షరాత్ సంభవతీహ విశ్వం. ఎలా సాలెపురుగు తనలోంచి దారాన్ని తీసి మళ్ళీ తనలోకే తీసుకుంటుందో, ఎలా భూమి నుంచి చెట్లు చేమలు ఉద్భవిస్తాయో, ఎలా జీవమున్న మనిషి నుంచి జీవం లేని వెంట్రుకలు గోళ్లు పెరుగుతాయో, అలా నాశనం లేనటువంటి శాశ్వతమైనటువంటి బ్రహ్మ నుంచి ఈ జగత్తు ఉద్భవించింది. ఆ బ్రహ్మే ఈ జగత్తుకు ఉపాదాన కారణము, నిమిత్త కారణము. సాలెపురుగు తన సాలెగూడుకు ఉపాదాన కారణం. ఎందుకంటే ఆ దారం తనలోంచే వస్తోంది.
దానికి సంబంధించినటువంటి ప్రణాళిక, దానికి సంబంధించినటువంటి రూపకల్పన అంతా కూడా సాలెపురుగే. కాబట్టి నిమిత్త కారణము సాలెపురుగే, ఉపాదాన కారణం కూడా సాలెపురుగే. అదే మాదిరిగా ఈ జగత్తుకు ఉపాదాన కారణము నిమిత్త కారణము ఆ భగవంతుడే అని ఈ మంత్రం సుస్పష్టం చేస్తోంది. తర్వాత ప్రతి ఉపనిషత్తులోనూ మనకి సృష్టి ప్రకరణం వస్తుంది. అయితే ఇందులో సృష్టి ప్రకరణం అతి సూక్ష్మంగా మనకి ఇవ్వబడింది. అందులో ఈ సృష్టి 4 అవస్థల్లో వర్ణించబడింది. కారణావస్థ 1, కారణావస్థ 2, సూక్ష్మావస్థ, స్థూలావస్థ. తపసా చీయతే బ్రహ్మా తతోన్నమభిజాయతే అన్నాత్ ప్రాణో మనః సత్యం లోకాః కర్మసు చామృతం. ఈశ్వరుడు సంకల్పంతో సిద్ధంగా ఉన్నాడు. దాని నుంచి కారణావస్థ ఉద్భవించింది. దాని నుంచి ప్రాణము, మనస్సు, పంచభూతాలు, 14 లోకాలు, కర్మలు, కర్మ ఫలాలు పుట్టాయి. ఈ విధంగా మనకి ఈ సృష్టి ప్రకరణాన్ని చాలా సూక్ష్మంగా ఇందులో వర్ణించి చెప్పారు ఆ అంగిరసుడు. ప్రపంచం 4 దశల్లో ఉద్భవించింది. పూర్తి అవ్యక్త దశ, అది గాఢ నిద్రావస్థ. వ్యక్తంలోకి రావడానికి సిద్ధంగా ఉన్న దశ, అది ఉదాహరణకి క్రీడాకారుడు పరిగెత్తే ముందు సగం వంగి సిద్ధంగా ఉన్న అవస్థ. ఇక్కడ బ్రహ్మ అంటే ఈశ్వరుడు, మాయాసహితమైనటువంటి బ్రహ్మ. తపసా చీయతే అంటే తపస్సు వల్ల ఉబ్బాడు, తను సృష్టి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి సాంకేతిక పదం తపస్సు. ఈ నుంచే మొత్తం సృష్టి అంతా వచ్చింది అంటూ ఈ సృష్టి ప్రకరణం చెప్పబడింది. ప్రథమ ముండకే ద్వితీయ ఖండ. ఇంకా 2వ ఖండంలో మనకి కర్మను శ్లాఘిస్తూ, కర్మ యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ, కర్మ చేస్తే మనకి మనం సంకల్పించింది నెరవేరుతుంది అంటూ శ్లోకాలు వస్తాయి. ఇది మొదటి అంశము. 2వ అంశము, ఆ కర్మ చేసినట్టయితే మీకు లోకప్రాప్తి దొరుకుతుంది, ఆ లోకాలకు మిమ్మల్ని ఆయా దేవతలు ఆహ్వానిస్తారు అంటూ చాలా ఘనంగా ఆ కర్మ గురించి చెప్తుంది. ఇంకా 3వ అంశము కర్మ గురించిన నింద. అంటే ఇంత గొప్పగా లోకప్రాప్తిని కలిగించినటువంటి ఆ కర్మకాండ, దాంట్లో అనేక దోషాలున్నాయి. ఆ దోషాన్ని ఎత్తి చూపిస్తూ, అది కర్మ అనేది పరమ పురుషార్థం కాదని చెప్తూ, ఆ లోకప్రాప్తి కేవలం అశాశ్వతమేంటూ చెప్తూ మనకి ఆ కర్మ నింద జరుగుతుంది. ఆ కర్మ నింద జరిగి, ఆ కర్మ వల్ల మీకు వచ్చేటటువంటి ఫలాలు శాశ్వతమైనవి కావు అంటూ, దానివల్ల మనకు వచ్చేటటువంటి అనర్థము, ఆ పరమ పురుషార్థము లభించదని చెప్తూ కొన్ని హెచ్చరికలు కూడా ఈ ఉపనిషత్తు చేస్తుంది. ఇది 3వ అంశ. మొదటిది కర్మ యొక్క గొప్పతనము, 2వది లోకప్రాప్తి, కర్మ వల్ల లోకప్రాప్తి, 3వది కర్మ నింద, కర్మ వల్ల మీకు లభించినటువంటి లోకము అది శాశ్వతమైనది కాదు, అక్కడ నివాసం కూడా శాశ్వతమైనది కాదు అంటూ మనకి హెచ్చరికలు చేస్తుంది. ఇంకా 4వ అంశ గురువు యొక్క ఆవశ్యకత, గురు అన్వేషణము, గురువు యొక్క లక్షణాలు చెప్తూ ఈ ఖండం ముగిస్తుంది. ఈ 2వ ఖండంలో మొత్తం 13 మంత్రాలు ఉన్నాయి. ఈ 13 మంత్రాలు చెప్పే ముందు భగవంతుడు తదేతత్ సత్యం అంటున్నాడు. ఈ ఉపనిషత్తులో చెప్పేదంతా కూడా సత్యము. ఇందులో ఇది ప్రామాణ్య బుద్ధితోటి స్వీకరించండి అంటూ దీనికి ఋషి అభయం ఇస్తున్నాడు. ముందు ఖండంలో పరావిద్య అపరావిద్య అని 2 భాగాలు చేశారు. వేద పూర్వ భాగం అంతా అపరావిద్య, వేద అంత భాగం అంటే ఉపనిషత్ భాగం అంతా కూడా పరావిద్య. అపరావిద్యలో అనేక విద్యలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి ఈ క్రతువులు, యజ్ఞాలు, యాగాలు ఉంటాయి. అవన్నీ కూడా చాలా గొప్పగా కీర్తించబడతాయి. కానీ వాటిలో వచ్చేటటువంటి ఆ దోషాలని ఎంచి చెప్తుంది ఈ 2వ ఖండం.
దాంట్లో ఉండేటటువంటి కష్టం, దాంట్లో ఉండేటటువంటి ఆ నిబద్ధత, అవి చెప్పినట్టుగా చేయకపోతే ఎంత కీడు జరుగుతుందో అదంతా కూడా వర్ణించి చెప్తుంది. యస్యాగ్నిహోత్రం అదర్శం అపూర్ణమాసం అచాతుర్మాస్యం అనాగ్రేణం అతిథివర్జితం చ అహుతం అవైస్వదేవం అవిధినాహుతం ఆసప్తమాంతస్య లోకాన్ హినస్తి. అదర్శం నెలకొకసారి అమావాస్య రోజు చేసేటటువంటి క్రతువుని దర్శనం అంటారు. ఆ దర్శనం చేయకపోవడం. అపౌర్ణమాసం అంటే నెలకొకసారి పౌర్ణమి నాడు చేయవలసినటువంటి క్రతువు చేయకపోవడం. అచాతుర్మాస్యం 4 నెలలకు ఒకసారి వచ్చేటటువంటి ఆ క్రతువుని చేయకపోవడం. అనాగ్రయణం ఆ పంట నూర్పుడు టైంలో కొత్త పంట వచ్చినప్పుడు చేయవలసినటువంటి క్రతువు చేయకపోవడం. అతిథి వర్జితంచ అతిథి అభ్యాగతులను వాళ్ళని సత్కరించకుండా, వాళ్ళకి వసతి కల్పించకుండా ఉండడం. అవైశ్యదేవం అంటే ఇది ప్రతిరోజు ఆ వైశ్వానర దేవతల్ని మనం భోజనం చేసే ముందు వారిని ప్రార్థించాలి. అలా చేయకపోవడం. హుతం అంటే అగ్నిహోత్రం 2 సార్లు చేయనం చేయాలి, పొద్దున్న సాయంకాలం. అలా చేయకుండా ఉండడం. అవిధినాహుతం అగ్నిహోత్రం చేయడానికి ఒక క్రమ పద్ధతి ఉంటుంది. చేయవలసినటువంటి విధానంగా విధిని చేయకపోవడం. ఈ విధంగా 8 షరతులు ఉన్నాయి ఈ క్రతువు చేయాలంటే. ఈ 8 షరతులు మనం పాటించకుండా ఆ క్రతువుని తూతూ మంత్రంగా చేసినట్టయితే ఆసప్తమాంతస్య లోకాన్ హినస్తి. ఆ సాధకుడికి 7 తరాల వరకు వంశం నాశనమైపోతుంది అని అంత కఠినంగా ఈ శాస్త్రం చెప్తోంది. అంటే పూర్వ కాండలో కర్మలు నిర్దేశించబడ్డాయి, కానీ అవి చెప్పినట్టుగా చేయాలి. ఏమాత్రం వాటిని పలచన చేయకుండా వాటిని చెప్పినట్టుగా చేస్తే అందులో చెప్పబడినటువంటి ఫలాలు ఆ సాధకుడు అందుకుంటాడు. వాటిని కానీ సరిగ్గా చేయకపోతే 7 తరాల వరకు ఆ వంశం నాశనం అయిపోతుంది అంటూ చాలా కఠినంగా ఈ మంత్రం చెప్తోంది. ఇందులో ఆ అగ్నిహోత్రం 7 నాలుకలు ఉంటాయని, ఏ చోట ఆ ఆహుతులు వేయాలో అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఆ పద్ధతిని కానీ అతిక్రమించినట్టయితే మీకు రావాల్సినటువంటి ఫలితం రాదు అన్నట్టుగా చెప్తుంది ఈ మంత్రం. ఏహీతి తమాహుతయస్సు వర్చసః సూర్యస్య రశ్మిభి యజమానం వహంతి ప్రియాం వాచం అభివదంత్యోర్చయంత్యః ఏష వః పుణ్య సుకృతో బ్రహ్మలోకః. ఆ విమానంలో మనం వెళ్ళేటప్పుడు ఎయిర్ హోస్టెస్లు ఎలాగా మనని ఆహ్వానిస్తారో అలాగా వీళ్ళు ఈ కర్మలు చేసి ఆ పుణ్యలోకాలకు వెళ్ళి అక్కడ ఆ పుణ్యాన్ని అనుభవించేటప్పుడు ఆ దేవతలు వీళ్ళకి స్వాగతం పలుకుతారట. ఈ కార్యాలు చేసేటటువంటి ఈ కర్మటులను ఆహ్వానిస్తారు. ఇదిగో ఈ లోకాన్ని మీరు గెలుచుకున్నారు, ఈ లోకం మీదే, రండి రండి అంటూ వాళ్ళని స్వాగతిస్తారట. స్వాగతించి ఎప్పుడైతే లోకంలో ఉండేటటువంటి ఆ ప్రారంధం అయిపోతుందో ఆ ప్రారంధం అయిన తర్వాత వాళ్ళని కింద లోకాల్లోకి తోసేస్తారు అంటూ ఆ మంత్రం వస్తుంది. ఇష్టాపూర్తం మన్యమానా వరిష్టం నాణ్యశ్రేయో వేదయంతే ప్రమూఢాః నాకస్య పృష్ఠేతే సుకృతేను భూత్వా ఇమం లోకం హీనతరం వా విశంతి. కొందరు అనేక యజ్ఞాలు పుణ్యాలు చేసి అవే గొప్పవి, అవే పరమ పురుషార్థము అనుకుంటారు. తక్కినవి శ్రేష్టమైన ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. వారు స్వర్గలోకంలోనూ అంతకన్నా పైలోకంలోనూ పుణ్యాలను అనుభవిస్తూ ఉంటారు. అది అనుభవించాక పుణ్యం తీరగానే భూలోకంలోనూ లేదా ఇంకా నికృష్టమైన లోకాల్లోనూ పుడతారు. అంటే పడిపోతారు, కింద లోకాలకి పడిపోతారు. ఆ పై లోకాల్లో ఎప్పుడైతే పుణ్యఫలం పూర్తి అయిపోయిందో
లోకాల యొక్క ప్రాప్తి అయిపోతుంది. ప్రాప్తి అయిపోయినటువంటి ఉత్తరక్షణం వాళ్ళని కింద లోకాల్లోకి తోసేస్తారు. కాబట్టి ఆ కింద లోకాల్లో వాళ్ళు అటువంటి జీవనం మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. ఈ ఊర్ధ్వ లోకాలు అవి శాశ్వతము కాదు. ఆ లోకాలే శాశ్వతం కాదు. అలాంటప్పుడు లోక ప్రాప్తి శాశ్వతం అవుతుంది. అందుకని ఆ లోకాన్ని ఆశించి కర్మల్లో కూరుకుపోయిన వాళ్ళని విమర్శిస్తూ చెప్పేటటువంటి మంత్రం ఇది. అలాగే మనకి ఇంకొక మంత్రం వస్తుంది. ప్లవాఖ్యేతే అదుడా యజ్ఞరూపాః అష్టాదశోక్తం అవరం యేషు కర్మ ఏతత్ శ్రేయో ఏభినందంతి మూఢాః జరా మృత్యుం తే పునరేవాపియంతి. ఎవరు అయితే ఈ ఇవన్నీ కూడా గొప్పవి అని అనుకుంటున్నారో 18 మంది నిర్వర్తించే 18 మందితో ఘనంగా పటాటోపంగా కొనసాగించేటటువంటి ఈ యాగాలు నిలకడలేని తెప్పల్లాంటివి అంటుంది మంత్రం. ఇవి తక్కువ రకం కర్మలు. అవరం యేషు కర్మ అంటే చాలా తక్కువ రకం కర్మలు, హీనమైనటువంటి కర్మలు అని ముండకోపనిషత్తు ఈ పూర్వ కాండలో ఉన్నటువంటి ఈ కర్మల్ని, యజ్ఞాల్ని, యాగాల్ని విమర్శిస్తోంది. ప్రతి యజ్ఞానికి 18 మంది ఉండాలి. ఒక 16 మంది ఋత్విక్కులు, 2 యజమాని భార్య. ఆ విధంగా 18 మందితో చాలా ఆర్భాటంగా చేసేటటువంటి యజ్ఞం చాలా తక్కువ స్థాయికి చెందింది సుమా. దీనివల్ల మీరు ఈ జన్మరాహిత్యాన్ని పొందట్లేదు. దీనివల్ల మీరు పునరపి జననం పునరపి మరణం, ఈ సంసార చక్రంలోనే ఇంకా తిరుగాడుతూ ఉంటారు అంటూ హెచ్చరిస్తోంది. యజ్ఞాలు చేయడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. దానికి ఎన్నో నియమాలు ఉంటాయి, ఎన్నో షరతులు వర్తిస్తాయి. చాలా వ్యయ ప్రయాసలు కూర్చొని చేయాలి. ఎంత కష్టపడినా ఆశించిన ఫలం వస్తుందని నమ్మకం లేదు. ఒకసారి అది వికటించవచ్చు కూడా. అన్ని కష్టాలు భరించి శ్రద్ధాభక్తులతో పూజ చేసి ఆశించిన ఫలం పొందుతారనుకుందాం. అయినా ఫలం వచ్చిన దానికి 3 దోషాలుంటాయి. అవి దుఃఖ మిశ్రితత్వం, అతృప్తికరత్వం, బంధకత్వం. ఈ రకంగా మనకి ఇక్కడ ఉండేటటువంటి ఈ కర్మలన్నీ కూడా ఈ 3 రకాల దోషాలతోటి నిండి ఉంటాయి. అందుకని ఇవి ప్లవాహ్యతే అదుడా యజ్ఞ రూపాః. ఈ 18 మందితో ఘనంగా చేయబడినటువంటి ఈ కర్మలన్నీ కూడా ఇవి అద్భుతమైనటువంటివి, తెప్పల్లాంటివి. ఆ సముద్రం దాటాలంటే చిన్న తెప్ప మీద వెళ్తే మనకేమిటి లాభం? అది గట్టి కెరటం వస్తే కొట్టుకుపోతాం. ఆ విధంగా ఈ కర్మల్ని ఆశించి, కర్మ ఫలాలను ఆశించి మనం ఈ కర్మకాండలో కూరుకుపోతే మనకి వచ్చేటటువంటి ప్రయోజనం కూడా అటువంటి అశాశ్వతమైనటువంటి ప్రయోజనం మాత్రమే అంటూ హెచ్చరిస్తుంది ఈ ఖండం. అందుకని ఆ సాధకుడు, ముఖ్యంగా తెలివైన సాధకుడు ఏం చేయాలి అంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువుని ఆత్మవిద్య చెప్పమని కోరాలి. అందుకని ఆ గురువు దగ్గరికి వెళ్ళడాన్ని చక్కగా ఒక మంత్రంలో వర్ణిస్తుంది ఈ ముండకోపనిషత్. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేన తద్విజ్ఞానార్థం స గురుం ఏవ అభిగచ్చేత్ సముత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం. మహనీయులు కర్మల ఫలంగా పొందిన లోకానుభవాన్ని విచారించి కర్మలు గాని ఉపాసన గాని చేస్తే నిర్దోష మోక్ష పురుషార్థం రాదని తెలుసుకుని వైరాగ్యం చెంది చేతిలో సమిధలు పుచ్చుకుని శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ అయిన గురువుని సమీపించి ఆ బ్రహ్మ విద్య నేర్పమని కోరాలి. ఇది ఇందులో చెప్పేటటువంటి విషయం. ఇక్కడ మనకి పరావిద్య అపరావిద్య అని 2 చెప్పారు మా ముందు ఖండంలో. పరావిద్య అంటే ఆత్మవిద్య, అపరావిద్య అంటే లౌకికమైనటువంటి విద్య. ఈ వేద పూర్వభాగం అంతా అపరావిద్య. పరావిద్యకి రాందే అపరావిద్య పూర్తి కాదు. అపరావిద్యతోనే ఆగిపోతే ఆ విద్య సంపూర్ణం కాదు. అక్కడితోటి మనకి ప్రయాణం పూర్తిగా జరిగినటువంటిది కాదు, మధ్యలోనే ఆగిపోయినట్టు. ఎందుకంటే లోకాలకు వెళ్తాడు, మళ్ళీ ఈ సంసార చక్రంలో పడిపోతాడు. పునరపి జననం పునరపి మరణం, ఈ చక్రంలో తిరుగాడుతూనే ఉంటాడు.
అలాగే అపరావిద్య లేనిదే పరావిద్య సాధ్యం కాదు. అపరావిద్య మొదలు పెట్టాలి. అపరావిద్య వల్ల సాధన చతుష్టయ సంపన్నత పొందాలి. సాధన చతుష్టయ సంపన్నత పొందితే అప్పుడు జ్ఞాన యోగ్యత ఏర్పడుతుంది. ఆ జ్ఞాన యోగ్యతతోటి ఇగో ఈ పరావిద్యని గురువు ద్వారా స్వీకరించాలి. ఇగో ఇక్కడ గురువు దగ్గరికి ఆ సమిధలు పుచ్చుకుని గురువు దగ్గరికి వెళ్ళి, గురువు గారు నాకు ఈ ఆత్మవిద్య నేర్పండి అని వినయంగా గాని అడిగినట్టయితే ఆ గురువు ప్రసన్నుడై ఇతనికి ఆత్మవిద్య బోధిస్తాడు అన్నట్టుగా మనకి మంత్రం చెప్తోంది. ఈ మంత్రంలో ఉద్దేశం ఏమిటంటే మనమే ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆత్మవిద్య చెప్పమని గురువుని వేడుకోవాలి. ఎటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి కూడా చెప్పబడింది. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు. శ్రోత్రియుడు అంటే శృతిని ఆశ్రయించిన వాడు. శృతిని ఆశ్రయించిన వాడు అంటే వేదమే ప్రమాణముగా కలవాడు. కొంతమంది గురువులు ఉంటారు, వాడు వేదం వాడికి అవసరం లేదు. వేదం అవసరం లేకుండా వాళ్ళ మనస్సులో వచ్చినటువంటి భావాల్ని అన్నిటినీ చొప్పించి ఆ శిష్యుడికి చెప్పేస్తూ ఉంటారు. అది సరైనటువంటి పద్ధతి కాదు. వేద ప్రామాణ్య బుద్ధి ఉండేటటువంటి గురువుని శ్రోత్రియుడు అంటాడు. శృతిని ఆధారంగా చేసుకునేటటువంటి గురువు. బ్రహ్మనిష్ఠుడు. బ్రహ్మనిష్ఠుడు అంటే ఆ వేదాన్ని అధ్యయనం చేశాడు, దాన్ని నిష్ఠగా మలుచుకున్నాడు. నిష్ఠ వల్ల అతను ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఆ ఆనందాన్ని శిష్యులకు కూడా అందించేటటువంటి స్తోమత కలిగిన వాడు. కాబట్టి అటువంటి గురువుని సమీపించి మనం అతన్ని ఈ బ్రహ్మ విద్య నేర్పమని చెప్పాలి. దీనికి ఆ సమిధలు పుచ్చుకుని వెళ్ళాడు అన్నట్టుగా కూడా వచ్చింది. సమిధలు అంటే ఆ సమిధలు మనం ఆ యజ్ఞానికి పనికొచ్చేటటువంటి వస్తువులు. కాబట్టి ఆ గురువు గారికి పనికొచ్చేటటువంటి వస్తువులు ఇచ్చి ఆ సమిధలు కూడా అవి అంటించగానే టక్కుమని అంటుకుంటాయి. నేను పూర్తి సంసిద్ధతతో ఉన్నాను అని చెప్పడమే ఆ సమిధలు పుచ్చుకుని వెళ్ళడం అంటే. ఈ విధంగా సమిధలను తీసుకుని ఆ సమిధలతోటి ఆ గురువు గారిని సమీపించి ఆత్మవిద్యని అడగాలి. ఆత్మవిద్యని అడిగినట్టయితే ఆ గురువు గారు ప్రసన్నుడై ఇతనికి ఆత్మవిద్య బోధించి ఆ ఆత్మవిద్య వల్ల కలిగేటటువంటి ప్రయోజనాన్ని అతనికి చేకూర్చగలడు. తద్విజ్ఞానార్థం స గురుం ఏవ అభిగచ్చేత్ అనే పదం ఉంది. తద్విజ్ఞానార్థం స గురుం ఏవ అభిగచ్చేత్ అంటే ఆ విజ్ఞానం కోసం, ఆత్మవిద్య కోసం ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువుని మన ఇంటికి పిలిపించుకోకూడదు. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. సాధారణంగా ఏమనుకుంటారంటే కొన్ని సాంప్రదాయాల్లో గురువే నా దగ్గరికి వస్తాడండి అంటూ ఉంటారు చాలా మంది. గురువే నా దగ్గరికి వస్తాడు కాబట్టి నేను గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు, గురువే నన్ను వెతుక్కుంటూ వస్తాడు అనేటటువంటి ఒక సాంప్రదాయం ఉంది ఆస్తికుల్లో. కానీ వేదం దాన్ని అంగీకరించదు. శిష్యుడు ఆ గురువుని వెతుక్కుంటూ వెళ్ళి అడగాలి, ఆ గురువుని ఎన్నుకోవాలి. ఎవరైతే శ్రోత్రుడు బ్రహ్మనిష్ఠుడు అయినాడో అటువంటి గురువుని ఎన్నుకుని ఆ గురువు దగ్గరికి సమీపించి తద్విజ్ఞానార్థం స గురుం ఏవ అభిగచ్చేత్ అని అన్నాడు. అభిగచ్చేత్ అంటే ఆ విజ్ఞానం కోసం ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగా చెప్తున్నారు. ఇందులో ఈ గురువు గారు ముందు బ్రహ్మ విద్యను సంక్షేపంగా చెప్పారు, ఎత్తదద్రేశ్యం అగ్రాహ్యం అంటూ. తర్వాత ఇది స్వరూప లక్షణము అంటారు. స్వరూప లక్షణం అంటే బ్రహ్మ యొక్క స్వరూపాన్ని చెప్పేటటువంటి లక్షణం. తర్వాత తపసా చీయతే బ్రహ్మ అని బ్రహ్మ ఈ జగత్తుకి కారణము, బ్రహ్మ నుంచే జగత్తంతా ఉత్పన్నమైంది అని తటస్థ లక్షణం కూడా చెప్పారు. కాబట్టి స్వరూప లక్షణము తటస్థ లక్షణము రెండు కూడా ఈ ప్రథమ ముండకంలో వచ్చాయి. ప్రథమ ముండకంలో ప్రథమ ఖండంలో మనకి స్వరూప లక్షణము తటస్థ లక్షణము రెండు వచ్చాయి. ఈ తటస్థ లక్షణం అనేది ఈ సృష్టి ప్రకరణంలో ఉంటుంది. సృష్టి ప్రకరణంలో జగత్ కారణం బ్రహ్మ అంటే ఈ ప్రపంచానికి బ్రహ్మకి కార్యకారణ సంబంధం ఉంది అన్నట్టుగా వస్తుంది. అయితే ఈ జగత్తు తర్వాత ఇదంతా మిథ్యగా మనం దీన్ని తోసిపారేస్తాం. ఎప్పుడైతే జగత్తుని మిథ్యగా తోసిపారేస్తామో అప్పుడు కారణత్వం కూడా లేదు. కారణం ఉంటుంది, కారణత్వము లేదు.
కాబట్టి ఈ కార్యకారణ సంబంధం లేదు అని చెప్పడానికి స్వరూప లక్షణం. స్వరూప లక్షణం అంటే ఆ పారమార్థికమైనటువంటి ఆ సత్యంలో స్వరూప లక్షణం ఒకటే ఉంటుంది ఆ బ్రహ్మకి. అదే ఎత్తదృశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అంటూ ఆ ఆరో మంత్రం చాలా చాలా ముఖ్యమైనటువంటి మంత్రం. అందులో మనకి ఆ స్వరూప లక్షణం వచ్చింది. తర్వాత ఇక్కడ ఈ దీని తర్వాత ఇక్కడ మనకి తటస్థ లక్షణం కూడా వచ్చింది. ఇందులో మనం చెప్పుకున్నటువంటి విషయాలు సూక్ష్మంగా చూసినట్టయితే ముందుగా ఈ గురు పరంపర అంతా వచ్చింది. అంటే ఇది శ్రవణ పరంగా ఒక అపౌరుషేయ శాస్త్రము ఆ గురు పరంపరగా ఇది కొనసాగుతోంది. గురువు నుంచి శిష్యుడికి సంవాద రూపంలో ఇది కొనసాగుతోంది అనే విషయం తెలిసింది. విద్యలో 2 విద్యలు ఉన్నాయి, పరావిద్య అపరావిద్య. పరావిద్య అంటే ఆత్మవిద్య, అపరావిద్య అంటే లౌకికమైన విద్యలు, వేద పూర్వభాగము, మనం నేర్చుకునేటటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా అపరావిద్యలు. ఈ అపరావిద్యలు కేవలం మనకి ఈ లౌకికమైనటువంటి విషయాల వరకే పరిమితం. ఈ పరావిద్య ఇది ఆత్మవిద్య కాబట్టి, ఇది మూల విద్య కాబట్టి, ఇది కానీ తెలుసుకున్నట్టయితే అన్ని మనకి సమస్యపోతాయి. కాబట్టి కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. అంటే ఏ విద్య నేర్చుకున్నట్టయితే నాకు ఈ విద్యలన్నీ నేర్చుకున్నట్టు అవుతుందో ఆ విద్య నేర్పండి అన్నాడు సౌనకుడు. అంటే ఈ ఆత్మ విద్య నేర్పమన్నాడు. ఆత్మ విద్య కానీ మేము తెలుసుకుని ఆత్మ యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకున్నట్టయితే ఇక్కడ ఈ వ్యవహారంలో ఉండేటటువంటి ఆటుపోట్లు, ఒడిదుడుకులు ఏమీ ఉండవు. ఇవన్నీ కేవలం మిథ్యగా తోసిపుచ్చేయచ్చు. మిథ్యాభూతము అని మనం వీటికి ఏమాత్రం నిజం లేదు, ఆత్మ మాత్రమే సత్యము, తది అన్యమైనదంతా కూడా మిథ్య అని మనం ఆ మనస్సును తేలికపరుచుకోవచ్చు. ఇది దీంట్లో ఉండేటటువంటి విషయం. ఇది చెప్తూ అందులో ఖండంలోకి వచ్చేసరికి కర్మల గురించి మాట్లాడారు. ఆ కర్మలు ఏంటంటే రకరకాల కర్మలు ఎంత ఆర్భాటంగా చేస్తారో అదంతా వర్ణించబడింది. ఆ కర్మలు చేసి రకరకాల లోకాలకు కూడా వెళ్తారంటూ చాలా గొప్పగా చెప్పబడింది. ఆ తర్వాత చెప్తూ ఆ లోకాలకు వెళ్ళి అక్కడ లోకాల్లో ఆ శాశ్వతమైనటువంటి నివాసం ఉండదు అని కూడా మెల్లిగా ఆ కర్మల యొక్క దోషాల్ని, ఆ కర్మల్లో ఉండేటటువంటి లోటుపాట్లని ఎత్తి చూపుతోంది ఈ ముండకంలో ఉండే ప్రథమ ముండకంలో ఉండేటటువంటి 2వ ఖండం. అక్కడ ఆ లోకాల్లో ఎప్పుడైతే వీళ్ళకి ఆ ప్రారబ్ధ కర్మ పూర్తయిపోయిందో అప్పుడు వాళ్ళకి ఇమం లోకం వా హీనతరం వా విశంతి, ఈ లోకం గాని దీనికైనా హీనమైన లోకాలకు గాని పడిపోతారు అంటూ వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా అయిపోతుంది అన్నట్టుగా హెచ్చరిస్తుంది. అంతేకాదు ఈ కర్మల మీద ఆశలు పడి కర్మల మీద మీరు ఆశ పెంచుకుని ఈ కర్మల్లో కూరుకుపోతే ఆ కర్మలు కానీ సరిగ్గా చేయనట్టయితే ఆసప్తమాంతస్య లోకాన్ హినస్తి అంటూ ఒక భయంకరమైనటువంటి హెచ్చరిక చేసింది. అంటే ఈ కర్మలు ఎవరైతే చాలా చులకనగా తక్కువ స్థాయిలో చేశారో, చెప్పినట్టుగా చేయకుండా వాళ్ళు కొంచెం దాంట్లో సర్దుబాటు ధోరణికి పోయి దాన్ని తూతూ మంత్రం చేస్తూ ఆ కర్మలు చేశారో వాళ్ళకి 7 తరాల వరకు ఆ వంశం నాశనం అయిపోతుంది అంటూ భయపెట్టింది. కాబట్టి ఈ కర్మల్లో మనం దాంట్లో మనకి లోకాలు ప్రాప్తిస్తాయి అనేటటువంటి ఆశతోటి ఆ కర్మల్లో కూరుకుపోవడం అనేది అది ఒక తెలివైన వ్యక్తి చేసేటటువంటి విషయం కాదు. దాని నుంచి కొంచెం ముందుకు జరిగి ఈ కర్మల్ని వాడుకోవాలి. కర్మను దేనికి వాడుకోవాలి? నిష్కామ కర్మగా చేసి, పంచమహాయజ్ఞాలు మీరు చేసి అవి నిష్కామకంగా చేసి చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రతను సంపాదించి ఆ సాధన చతుష్టయ సంపన్నుడై మీరు ఈ జ్ఞానకాండలోకి ప్రవేశించాలి. ఈ జ్ఞానకాండలోకి ప్రవేశించాలి అంటే జ్ఞానకాండలోకి ఎలా ప్రవేశిస్తారు? ఒక గురువుని మీ అంతటి మీరు ఆ పుస్తకాలు కొనుక్కు చదువుకోకూడదు. ఆ గురువుని మీరు సమీపించి ఆ గురువు ద్వారా మీరు ఆత్మవిద్యని బడసి ఆ గురువు నుంచి మీరు ఆత్మవిద్యను అందుకుని మీరు ముందుకు పోవాలి. ఈ విధంగా ఈ మంత్రం చెప్పబడింది. అందుకని
తద్విజ్ఞానార్థం స గురుం ఏవ అభిగచ్చేత్ అని కూడా చెప్పుకున్నాం. ఆ విజ్ఞానం కోసం ఆ గురువుని ఆశ్రయించాలి, గురువు దగ్గరికి వెళ్ళి ఆ విద్యని మనం రాబట్టాలి. ఆయన దగ్గర, ఆ గురువు దగ్గర దీర్ఘకాలం శ్రవణం మననం చేసి తర్వాత మనకి మనం నిధిధ్యాసనం చేసి ఆత్మనిష్టలో నెలకొని ఉండాలి. ఎప్పుడైతే ఆత్మనిష్టలో నెలకొని ఉన్నారో మీకు దాంట్లో వచ్చేటటువంటి ఆనందం మీకు అలవోకగా అందుతుంది. అప్పుడు జీవన్ముక్తుడు, విదేహముక్తుడు అవుతారు. ఇది ప్రథమ ముండకంలో ఉండేటటువంటి సారాంశము. ఇందులో ముఖ్యమైనటువంటి మంత్రాలు మనకి మొదటి ముండకం మొదటి ఖండంలోని ముఖ్యమైన మంత్రాలు 1, 6, 7, 8. మొదటి ముండకంలోని 2వ ఖండంలో ముఖ్యమైనటువంటి మంత్రాలు 3, 6, 7, 10, 12. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఇంకా వచ్చే క్లాసులో మనం మళ్ళీ 2వ ముండకం గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.